పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. బిడ్డలకు బంగారు బాట వేయడానికి ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. వీరి కడుపు మార్చుకుని వారి పొట్టలు నింపుతారు. పిల్లలు ప్రయోజకులైతే మురిసిపోతూ ఉంటారు. బిడ్డల విజయాన్ని వీరు గెలుపుగా కూడా భావిస్తారు. మరి అలాంటి తల్లిదండ్రులకు పిల్లలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు. అయితే ఈ కూతుళ్ళు మాత్రం తన తండ్రి పడ్డ కష్టానికి ప్రతిఫలం అందించాలని ఆలోచన చేశారు. తాము సాధించిన విజయాన్ని నాన్న కళ్ళల్లో చూడాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా తన తండ్రిని సర్ప్రైజ్ చేసి ఆనందాన్ని అందించారు ఈ కూతుళ్ళు. తమ తండ్రికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు ఈ అక్క చెల్లెళ్ళు. వివరాల్లోకి వెళితే సోనల్ శ్రావంత్, తేజశ్రీ శ్రావంత్ అక్క చెల్లెళ్ళు. వీరి తండ్రి కష్టాన్ని చూసి ఎదిగిన ఈ కుమార్తెలు తమ నాన్నకు ఏమి ఇవ్వగలమని అనుకున్నారు. ఏమిచ్చినా రుణం తీరదని భావించి సామాన్యుల కలం అయిన ఓ కారును తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లిదండ్రులతో కలిసి కార్ షోరూమ్కి వెళ్లారు ఈ అమ్మాయిలు. షోరూంలోకి వెళ్లి అన్ని కార్లు చూస్తున్నట్లుగా నటించి చివరికి నిస్సాన్ మ్యాగ్నెట్ కారు దగ్గరికి వెళ్లి చేరుకుంటారు. అంతలో ఓ వ్యక్తి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆ కారుకి అందిస్తాడు. ఆ తండ్రి ఆశ్చర్యంతో అలా కూతుర్లను చూస్తూ ఉండిపోతాడు. ఇది మీకు మేమిస్తున్న గిఫ్ట్ నాన్న అంటారు. కూతుళ్ళు ఇచ్చిన బహుమతితో పాటు సర్ప్రైజ్ కు తండ్రి డైనమాలో ఉండిపోతారు. అంతలో కారు మీదేనని కుమార్తెలు డీలర్షిప్ ప్రతినిధి చెప్పగానే ఉబ్బి తబ్బిబ్బు అయిపోతారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అదే కారులో అక్క చెల్లెళ్ళు వెళ్తారు. కాగా తన తండ్రికి ఇచ్చిన గిఫ్ట్ గురించి సోనల్ శ్రావంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మా అమ్మ మాకు జన్మనిస్తే మా నాన్న నా కలల సహారం చేసేందుకు కృషి చేశారు. ఆయనకు ధన్యవాదాలు. నేను ఇంత ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను అంటే అందుకు నాన్నే కారణం. మీరు మా కోసం చేసిన త్యాగాలకు ఓ చిన్న రిటర్న్ గిఫ్ట్ అంటూ పేర్కొంది. ఇక ఈ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఈ కారులో ఉన్న నంబర్ ప్లేట్ ఆధారంగా వీరు మహారాష్ట్ర వాసులని తెలుస్తుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు గ్రేట్ డాటర్స్ అని తండ్రికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని పేర్కొంటున్నారు. మరి ఈ తండ్రి పట్ల ఈ కూతుళ్ళు చూపించిన ప్రేమపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.